అప్పల సూర్యనారాయణ గారు మరణం అన్నది నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు. ఆయన ఆకస్మిక మరణం అన్నది నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులనే కాదు, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక శోకతృప్త హృదయంలోని ఉంచే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే చాలా మంచి మనిషి, నిగర్వి, ముఖ్యంగా ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమయ్యేటట్టు ఉండాలి, ప్రజల్లో మనిషిగా ఉండాలి అనుకునే వ్యక్తి. 2 సార్లు మంత్రి చేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఈరోజు మన మధ్య నుంచి ఆకస్మికంగా దూరం అవ్వటం అనేది నిజంగా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వాళ్ళందరితో పాటు నాకు, లక్ష్మీదేవమ్మ గారికి ఉన్న మీకు పరిచయం కూడా మీకు తెలుసు. మేమిద్దరం కలిసి ఎమ్మెల్యేలుగా 2014 నుంచి 19 వరకు పనిచేసాం. అమ్మ తన సొంత కూతుర్లా నన్ను చూసుకునేవారు, అప్పల సూర్యనారాయణ గారు కూడా. సో ఆ కుటుంబానికి నాకు అనుబంధమే ఈరోజు నన్ను ఇక్కడి వరకు రప్పించింది. ఒక తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా, ఒక నాయకురాలుగానే కాకుండా ఈ కుటుంబ సభ్యురాలుగా నేను ఇక్కడికి వచ్చి ఈ బాధని పంచుకోవడం అనేది నిజంగా ఒక్కొక్క సందర్భంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కుటుంబానికి అండగా నిలవటం, అదేవిధంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారంటేనే మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు సూర్యనారాయణ గారు ఎంత సేవా దృక్పథంతో పనిచేసేవారు. ఈరోజు అతని ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.